సైకిల్ మటన్ షాప్ వాలా. ఒక పచ్చని గ్రామంలో వెంకయ్య, రంగమ్మ అనే ఇద్దరు దంపతులు జీవిస్తూ ఉండేవారు. వెంకయ్య సైకిల్ పై మటన్ అమ్ముతూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఇదిగో ఏమే, నేను వ్యాపారానికి వెళ్తున్నాను. ఏవండి, ఆగండి. ఇదిగోండి, ఈ క్యారేజీ తీసుకోండి. సరే మరి, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే వ్యాపారం చేసిన డబ్బులు కరెక్ట్ గా తీసుకోండి. 2 కేజీల మటన్ అమ్ముతారు, కానీ 1 కేజీ మటన్ కి మాత్రమే డబ్బులు తీసుకొస్తారు. అవతల వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారండి. కొద్దిగా జాగ్రత్తగా వ్యాపారం చేయండి, లేదంటే మనకు నష్టం వస్తుంది. సరే సరే లేవే, అలా ఏం జరగదులే, నిన్నంటే ఏదో చిన్న పొరపాటు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే గ్రామంలో కృష్ణయ్య అనే ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రజలకు కల్తీ పాలు అమ్మి బాగా డబ్బు సంపాదించాడు. పక్క వాళ్ళను మోసం చేసి బ్రతుకుతూ ఉంటాడు. ఏంటయ్యా బాబు, ఇవి పాల నీళ్ళ ఇలా ఉన్నాయేంటి? అదేంట్రా అలా అంటావు? కళ్ళు కాని దుబ్బాయే. నల్లగా ఉండేవన్నీ నీళ్లు, తెల్లగా ఉండేవన్నీ పాలు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా. పెద్దలు చెప్పింది సరే, కాని ఇందులో పాల కన్నా నీళ్లే ఎక్కువ ఉన్నాయి కదరా బాబు. ఒరే, బర్రె ఎక్కువ నీళ్లు తాగుంటుంది, అందుకే పాలు అలా ఉన్నాయి. దాంట్లో నా తప్పేముందిరా చెప్పు. నీళ్లు తాగితే వచ్చే దారి వేరు, కాని ఇదిగో డబ్బులు తీసుకో. ఊర్లో ఉన్నది నీ ఒక్క పాల కేంద్రమే అని అందరినీ మోసం చేస్తూ ఉన్నావు. చూద్దాం నీ ఆటలు ఇంకా ఎన్ని రోజులు సాగుతాయో. పోరారే, మోసం అంట మోసం. తీసిన పాలు తీసినట్టు తాగితే రోగాలు వస్తాయి, అందుకే కొన్ని నీళ్లు కలుపుతాను అంతే. ఆ మాత్రం దానికి మోసం అంట మోసం. మటన్ బాబు, మటన్, ఫ్రెష్ మటన్ రావాలి 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 బాబు రావాలి. ఇదిగో వెంకయ్య, ఇలారా. వస్తున్నాను బాబు. ఎన్ని కేజీలు ఇవ్వమంటారు? కేజీ ఎంత? కేజీ 800 బాబు. సరే, 2 కేజీలు ఇవ్వు. సరే బాబు. వెంకయ్య, ఎంత డబ్బులు? 2 కేజీలంటే 1600 కదా? అవును బాబు, 1600. ఇదిగో 100, 200. అవును, మీ బాబు ఎన్నో తరగతి చదువుతున్నాడు? 5వ తరగతి బాబు. అవునా? సరే సరే, ఇదిగో 500, 600, 700. అవును వెంకయ్య, ఈ రోజు తేదీ ఎంత? 12వ తేదీ అనుకుంటాను బాబు. అవును కదా. ఇదిగో 13, 14, 15, 16. మొత్తం 1600. సరిగా ఉన్నాయో లేదో చూసుకో. సరిపోయాయి బాబు. సరే సరే, జాగ్రత్త డబ్బులు. పిచ్చదవా, లెక్కలు కూడా రావు. తరువాత వెంకయ్య వ్యాపారం అంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. భార్య భర్త వచ్చిన డబ్బులను లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఏవండి, మీరు వ్యాపారానికి 20 కేజీల మటన్ తీసుకెళ్లారు, మొత్తం అమ్మారు, కానీ దానికి సరిపోయే డబ్బులు రాలేదండి. మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. నేను డబ్బులంతా కరెక్ట్ గానే తీసుకున్నానే, ఎక్కడ జరిగిందబ్బా ఈ మోసం? మీరు కరెక్ట్ గా తీసుకుంటే మరి డబ్బులేవి ఎక్కడికి వెళ్ళాయి? డబ్బులతో బలాదూర్ తిరిగొచ్చారా మీరు? వదినా, ఆగండి. అన్నా, నువ్వు కూడా ఆగు. ఇందులో అన్న తప్పేం లేదు వదినా. ఆ పాల వ్యాపారి కృష్ణ ఉన్నాడు కదా, అతనే డబ్బులు మోసం చేశాడు అని అక్కడ జరిగింది మొత్తం వాళ్ళకు చెప్తాడు. దొంగ సచ్చినోడు, అంత మోసం చేశాడా? అయ్యో దేవుడా, ఎంత పని జరిగింది. ఇప్పుడు వెళ్ళి నువ్వు డబ్బులు మోసం చేసావంటే కూడా వాడు ఒప్పుకోడు, నాదే తప్పంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అన్నా, నువ్వేం బాధపడకు. ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వొక పని చెయ్యి. రేపు మటన్ ఇచ్చేటప్పుడు ఆ మటన్లో ఈ మందు కలిపివు. తర్వాత హాస్పిటల్కు నా దగ్గరికే వస్తాడు కదా, అప్పుడు చెప్తా. తర్వాత రోజు మళ్ళీ వెంకయ్య వ్యాపారం చేసుకుంటూ కృష్ణయ్య దగ్గరికి వెళ్తాడు. కృష్ణయ్య మొదటి రోజులాగానే అతని దగ్గర 2 కేజీల మటన్ తీసుకుంటాడు. డబ్బులు కూడా ఎప్పటిలాగే మోసం చేసి తక్కువ డబ్బులిచ్చాడు. వెంకయ్య కూడా ఏమీ అనకుండా ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణయ్య ఆ మటన్ ని వండుకొని బాగా తినేస్తాడు. తిన్న కొద్దిసేపటికి అతని కడుపులో నొప్పి మొదలవుతుంది. అమ్మా, కడుపు నొప్పి. అయ్యో అమ్మా, కడుపు నొప్పి. అబ్బా, అయ్యో, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మా, బాబు మధు
పొద్దున మటన్ తిన్నప్పటి నుంచి ఒకటే కడుపు నొప్పి. ఏమైందో చూడవా? ఆ రండి కృష్ణయ్య గారు, ఇంతకీ ఏమైంది? ఆ వెంకయ్య గారి దగ్గర మటన్ తీసుకొని తిన్నాను. అప్పటి నుంచి కడుపు నొప్పి మొదలైంది బాబు. ఓ అవునా, సరే సర్లే, నేను చూస్తాను. కానీ మీ పాల డబ్బులు తీసుకోండి. మీకు 2000 ఇవ్వాలి కదా, ఇదిగో 100, 200, 300. అవును, మీకు కడుపు నొప్పి ఎప్పటి నుంచి వచ్చింది? అది ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి. ఓహో, 10 గంటల నుంచా? సరే సరే, 1100, 1200, 1300. అవును, మీ అమ్మాయికి వయసు ఎంత? అది అమ్మా 18 సంవత్సరాలు. ఓహో, అప్పుడే 18 ఏళ్ళు వచ్చాయా? సరే సరే, ఇదిగో 1900, 2000 సరిపోయాయా? రే రే, ఏంట్రా ఈ లెక్కలు? నాకే టోపీ పెడదామని చూస్తున్నావా? ఏ, నువ్వు ఆ వెంకయ్యకి మటన్ డబ్బులు మోసం చేసి టోపీ పెట్టినప్పుడు లేదా 2 కేజీలు మటన్ తీసుకొని 1 కేజీకే డబ్బులిచ్చావు? నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే ఈ రోజు నువ్వు తిన్న మటన్ లో కడుపు నొప్పి మందు కలిపాము. బాబు, తప్పైంది బాబు. ఏదో బుద్ధి గడ్డి తిని చేశాను. తప్పైంది, నన్ను క్షమించండి. అమ్మా, వెంకయ్య వచ్చావా? ఇదిగో నీకు డబ్బులు మోసం చేశాను, మిగతా డబ్బులు తీసుకో. ఎప్పుడు చూడు అందరిని మోసం చేసి బ్రతుకుతూ ఉంటావు. ఒక్కసారైనా నిజాయితీగా బ్రతుకు, లేకపోతే ఇలాగే కడుపు నొప్పి కాళ్ళ నొప్పి అంటూ ఈసారి నువ్వే లేకుండా వెళ్ళిపోతావు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, కడుపు నొప్పి తగ్గుతుంది. చాలా సంతోషం తమ్ముడు, మా డబ్బులు మాకు ఇప్పించావు. అది నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బన్నా, అది నీది. మీరు కూడా ఎవ్వరిని మోసం చేసి బ్రతకకండి. నిజాయితీగా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు, ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది. ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.